గుడ్ న్యూస్ ఇండియా. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులకు వర్తించే ఇతర సంక్షేమ పథకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం తదితర రంగాలకు చేపట్టిన గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టత అవుతుందని వారు అంటున్నారు. కానీ ఇవన్నీ వట్టి మాటలే, పేపర్లో రాతలే అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అలివిగాని 6 గ్యారంటీల గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది అని బీఆర్ఎస్ వర్గాలు లెక్కలతో సహా బయటకు తీసి చెప్తున్నాయి. తాజా బడ్జెట్ లో ఆల్రెడీ మొదలుపెట్టిన గ్యారంటీలకు అరకొర నిధులు కేటాయించి మిగతా గ్యారంటీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో పథకానికి 1000 కోట్లు కావలసి ఉంటే 100 కోట్లతోనే సరిపెట్టి చేతులు దులుపుకుంది. రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. బడ్జెట్ లో ఒక్క రూపాయి దానికి కేటాయించలేదు. ఎకరానికి 15,000 ఇస్తామన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్ లో ఆల్రెడీ మొదలుపెట్టిన గ్యారంటీలకు అరకొర నిధులు కేటాయించి మిగతా గ్యారంటీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో పథకానికి 1000 కోట్లు కావలసి ఉంటే 100 కోట్లతోనే సరిపెట్టి చేతులు దులుపుకుంది. రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. బడ్జెట్ లో ఒక్క రూపాయి దానికి కేటాయించలేదు. ఎకరానికి 15,000 ఇస్తామన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది. ఇప్పటికే 2 పంట సీజన్లకు పాత రైతు బంధునే సరిపెట్టిన సర్కార్ ఈ ఏడాది ఇస్తామన్న రైతు భరోసా పైన చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. పెన్షన్లు 4,000 ఇస్తామన్న చేయూత గ్యారంటీని అటకెక్కించింది. పథకం అమలుకు 27,000 కోట్లు అవసరం కాగా కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న 2,500 గురించి కనీస ప్రస్తావన లేదు. ఇక ఇంతో అంతో అమలవుతున్న పథకాలకు ఈసారి బడ్జెట్ లో నిధుల కోత పెట్టింది. ఫ్రీ బస్ పథకానికి కేటాయింపులు తగ్గించింది. ఉచిత కరెంటు స్కీమ్, గృహజ్యోతికి ఏకంగా 350 కోట్ల మేర నిధులు తగ్గించింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి మాత్రం నిరుడు ఇచ్చినట్లే ఈసారి కూడా నిధులను కేటాయించింది. ఇలా 6 గ్యారంటీలను అమలు చేయమని చెప్పకనే చెప్తోంది తాజా బడ్జెట్ అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటితో పాటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గాలి మాటలేనని మిగిలిపోతున్నాయి. 2 బడ్జెట్లు ముగిసినా ఈ హామీపై సర్కారు ఒక్క మాట కూడా ఎత్తలేదు. అలానే ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ సర్కారు మాటలు, కేటాయింపులే తప్ప ఆచరణలో చూపడం లేదు. గత బడ్జెట్ లో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. సరిగ్గా ఈ బడ్జెట్ లోనూ ఇదే హామీని రిపీట్ చేసింది. ఈ లెక్కన ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించాల్సిన 45,000 కోట్లు కాగా 12,571 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు 5 లక్షల చొప్పున కేవలం 2.51 లక్షల ఇళ్లే సరిపోతాయి. మరి మిగిలిన 6.49 లక్షల సంగతేంటి? ఇక జాబ్ క్యాలెండర్ సంగతి సరే సరి. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి అంటూ బుదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటి వరకు 57,946 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో తెలిపింది. అది నిజమే అనుకుందాం. వాటి సంఖ్యను తీసేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ రానున్న ఆర్థిక సంవత్సరంలో 30,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని బడ్జెట్ లో సర్కారు ప్రకటించింది. దీన్ని బట్టి నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థమవుతోంది. ఇక గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ మొత్తం 15 హామీలు ఇచ్చింది. వీటిలో ఒక్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప 4 హామీలు అరకొరగానే అమలవుతున్నాయి. మిగిలిన 10 హామీల్ని ప్రభుత్వం అటకెక్కించింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రజా వ్యతిరేకత రావడం కూడా గ్యారంటీ కాబట్టి కాంగ్రెస్ మోసాలపై గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.